హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే విమానం గుజరాత్ విమానం కూలిపోయింది కదండి. ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు, కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించిన పరిణామం కింద గగ్గోలు పెట్టేలాగా ఒక్క మనిషి బతికి అందరూ చనిపోయిన పరిస్థితి అయిపోయింది. అంటే ఎంత ఘోరం అండి. ఎన్ని వినవలసి వస్తుంది. సావు అనేది మనకు చెప్పి రాదు అనేవారు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అది నిజమండి. ఏ రూపంలో వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒకళ్ళు ఎవరో అయితే ట్రైన్ జర్నీ అది ఇబ్బంది అవుతుందనేసి ఫ్లైట్కి వెళ్ళొచ్చని వెళ్ళారు. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ వెళ్ళారు. అక్కడ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సేఫ్టీగా మనం ప్రయాణం చేస్తున్నాం అనే రోజు లేకుండా అయిపోయిందండి. ఇటువంటివన్నీ వినవలసి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు మన మనసులో మెదిలినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో. ఏ నిమిషాన్ని ఎవరు ఎలా ఉంటారో అనేది తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం మనం. ఎంత మంచి మనుషులైనా ఎంత దుర్మార్గులైనా ఏమంటారంటే మంచి కాపాడద్దు చెడులా పోద్ది అంటారు. తప్పండి అది. చెడు మనిషి అయినా మంచి మనిషి అయినా సావు అనేది చెప్పి రాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, ఎంత మంచోళ్ళైనా సావు వస్తుంది, ఎంత చెడ్డోళ్ళైనా సావు వస్తుంది. ఇప్పుడు ఆ రూపంలోనూ ఒక మృత్యుదేవతలాగా వచ్చి మొత్తం కబళించేసింది. ఇన్ని ప్రయాణాలు జరుగుతున్నాయి, ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కదండి. ప్రధానమంత్రి గారు కూడా హాస్పిటల్కి అది వెళ్తాం జరిగింది. చాలా దారుణం అండి. వినటానికి ఎంత బాధగా ఉంది. ఆ కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి. ఎన్ని ఆశలతోటి ఉంటారో, వెనకాల ఎవరున్నారు పాపం. ఆ ఫ్యామిలీలో కొంతమంది మిగులుతారు, కొంతమంది పోతారు. అలాంటప్పుడు ఉన్న వాళ్ళకి ఎంత బాధ. వాళ్ళు ఏవో చేయవలసినవి ఉంటాయి, కార్యక్రమాలు చేయదలుచుకున్నవి ఉంటాయి, చెయ్యాలనుకున్న ఆశలు ఉంటాయి. జీవితాలు అంతా అస్తవ్యస్తంగా అయిపోయి ఆ సావు వల్ల ఎంతమంది జీవితాలు ఇబ్బందికరంగా అయిపోయినాయి అంటే ఆ కుటుంబాలందరికీ ఆ భగవంతుడు మనశ్శాంతిని కలిగించాలని కోరుకుంటున్నానండి. చాలా బాధ అనిపించిందండి. అసలు వీడియో కూడా చెయ్యాలని అనిపించలేదు నాకు. అంత మనసు బాధ అనిపించింది. సడన్గా అలాగా కూలిపోయింది అంటే ఆ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి కదండి. వెంటనే ఇంకా మనకు ప్రాణ రక్షణ అనేది ఎక్కడ ఉంటుందండి. ఏ ప్రయాణంలోనూ సేఫ్టీ ఉండదని తేట తెల్లంగా మనకు అర్థమైపోతుంది. ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినా మృత్యు రూపంలో ఒకలాగా కబళించేస్తుంది అనేసి అది ఒక మంత్రం ఏదో ఉంటుంది. అలాగా ఇప్పుడు గుడికి వెళ్తాం మనం, ఎక్కడైనా ఏదైనా మంచి కార్యక్రమాలు చెయ్యాలి అనుకుంటాం. వాళ్ళ దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, మృత్యుంజయ ఇది అవన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఎన్ని చేయించినా ఏం చేయించినా భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక నింద పడేసి మనుషులు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మనిషి పుట్టినోళ్ళు ఎవరైనా చచ్చిపోక తప్పదండి. కానీ ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు, చెప్పేది రాదు కదండి. ఆ రకమైన సావులు వస్తాయని ఊహించని సావు అది. ఎంత నిజంగా అంత హృదయం అంత దహించిపోయినట్టు బాధాకరంగా ఉందండి. అంత బాధ ఎలాగా వాళ్ళు ఎలా తట్టుకుంటారు పాపం. ఆ కుటుంబంలో వాళ్ళు ఎంత రోదన పెడుతున్నారు. ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. మనిషి పుట్టినోడు ఎప్పుడైనా సావు అనేది ఉంటుందండి. రూపాల తేడా సావుకి. రోగం వస్తే కొంతమంది, యాక్సిడెంట్లు కొంతమంది, ఇలాంటి ప్రయాణాలు కొంతమంది. మనం ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటాం, వెళ్ళేవాళ్ళు ఒక కుటుంబం చూడండి, గుజరాత్ వెళ్తున్నారు, డాక్టర్ ఫ్యామిలీ ఏదో అంటున్నారు, వాళ్ళంతా పాపం అలా అయిపోయారు. భోజనాలు చేసేవాళ్ళు చేసినట్టు చనిపోయారంట. వాళ్ళ ప్రాణం ఆ టైంలో ఎన్నిందాల పోయి ఉంటుందో. అలా గాలిలో అలా పడిపోతుంటే వాళ్ళ మనసు ఎన్ని రకాల కలుషితం అయిపోయి ఒక రకమైన బాధ అనుభవించుంటారండి. సావు కూడా సుఖంగా రాదు కొంతమందికి సుఖంగా వస్తుంది. ఈ సావులు అనేవి ఈ మధ్యకాలంలో చాలా రకాలు అయిపోతున్నాయండి. ఎక్కువ బాగా వినపడుతున్నాయి మనకి. ఎలాగా మరి ఇంట్లో ఉన్నా తప్పదు, ఈదిలోకి వెళ్ళినా తప్పదు. ఎలాగా భగవంతుడు ఒక్కడే ఇంకా దీనికి శరణండి. ఇంకా ఆయన తప్ప ఎవరు ఏమి చేసేది లేదు. మనం ఏమనుకుంటామంటే మనశ్శాంతి కోసం గుడికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగాలేదండి అని పంతులు గారికి చెప్తే ఆయన ఏమో తీర్థప్రసాదాలు ఇచ్చి మనకి దీవించి మీకు ఆరోగ్యం బాగోవాలమ్మా, మీరు మంచిగా ఉంటారు, ఏం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడని ఒక భరోసా ఇస్తారు. కానీ ఆయన భగవంతుడు కాదు కదండి. ఆయన చెప్పింది మనం మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడనే నమ్మకం మనకు ఉంది కనుక. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకుండా ఎలాగ ఏది ఏమైనా ఎవరి చేతిలో సావు అనేది లేదు,
మన చేతిలో ఏమీ లేదు. ఏ నిమిషాన్ని ఎవరు ఎలా ఉంటారో, నేనైనా ఎవరైనా ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారనేది ఆ పరమాత్ముడికే తప్ప ఎవ్వరికీ తెలియదండి. అనంతలోకాలకు వెళ్ళిపోయిన ఆ కుటుంబాలందరికీ కూడా ఆ భగవంతుడు మనశ్శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నానండి. ఆ బాధ తలుసుకుంటే బాధేసేస్తుంది నాకు. చాలా బాధగా ఉందండి. ఆ బాధతోటే నేను ఈ వీడియో పెట్టాను, కానీ మనసు అంగీకరించలేదు. కానీ ఏదో మీ అందరికీ నా బాధను చెప్పుకోవాలని పెట్టాను తప్ప ఆ కుటుంబ సభ్యులు అందరినీ ఎవరిని ఓదార్చలేని పరిస్థితి, వాళ్ళ బాధ ఎవరో తీయలేని పరిస్థితి కదండి. భగవంతుడు ఒక్కడే అండగా నిలబడాలి.